శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక కోతి కథ. నగర పొలిమేరల్లో ఉన్న చిట్టడవిలో చెట్లకు విరగ కాసే వెలగా నేరేడు పళ్ళు తింటూ ఒక కోతి తన బిడ్డతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు పిల్లకోతి బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలన్న ఉబలాటంతో తల్లికోతి కన్నుగప్పి అడవి దాటింది. ఊర్లోని పెద్ద పెద్ద మేడలు, విశాలమైన రోడ్లు, వింత వింత వాహనాలు, రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతున్న జనాల్ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. అబ్బా, ఇక్కడెంత బాగుంది! ఆ అడవిలో ఏముంది, చెట్లు పుట్టలు తప్ప, ఇక్కడ ఎంచక్కా ఉండిపోతే సరి అనుకుంటుండగా తల్లి బిడ్డని వెతుక్కుంటూ వచ్చింది. ఇలా చెప్పకుండా వచ్చేస్తే నేను ఎంత భయపడతానో తెలుసా? పద వెళ్దామంది. కానీ పిల్లకోతి ఇక్కడే ఉందామని మారం చేయటంతో రెండూ పక్కనే ఉన్న చెట్టుపైకి చేరాయి. రోజు ఆ వీధుల్లోనే ఉన్న చెట్లెక్కి పండ్లు తింటున్నప్పుడు పిల్లల్ని, ఓరే కోతి వెధవా, జారి పడ్డామంటే కాళ్ళు విరుగుతాయి, దిగు అని ఒకరు, ఇప్పులు తొక్కిన కోతిలా ఆచిందులేంటి అని మరొకరు, ఆ మొహం చూడు అచ్చు పండు కోతిలా ఎలా ఉందో అంటూ ఇంకొకరు, ఇలా తమ జాతిని ఎగతాళి చేయడం పిల్లకోతికి నచ్చలేదు. ఇదే విషయం తల్లితో చెప్పింది. నాయనా, వీళ్ళు మన బంధువులే, వీళ్ళంతా కోతుల నుంచే పుట్టారు, పరిణామక్రమంలో ఇలా మారే, వాళ్ళ మాటలేం పట్టించుకోకు అంటూ నచ్చటప్పడంతో పోన్లే వీళ్ళు మన చుట్టాలే కదా అని పిల్లకోతి సరిపెట్టుకుంది. కానీ ఒకరోజు జామ చెట్టెక్కి ఒక పండు కోసి తినబోతుండగా ఆ ఇంటి యజమాని, దిక్కుమాలిన కోతులు పళ్ళు కనిపిస్తే చాలు వచ్చి పడిపోతాయి అని గావు కేకలేస్తూ కర్ర పట్టుకు రావడం చూసింది పిల్లకోతి. అది భయంతో తల్లి ఊళ్ళో తలదూర్చింది. అమ్మా, అడవిలో మనం ఎన్ని పళ్ళు తిన్నా ఎవరూ అడ్డు చెప్పలేదు, మరిక్కడేంటి అంటూ బావురుమంది. తల్లి దాన్ని బుజ్జగిస్తూ, అడవి తల్లి అందరి సొత్తు, మనం ఆకలి తీరితే చాలనుకుంటాం, కానీ మనుషులకు స్వార్థం ఎక్కువ, నా సొత్తంతా నాకే సొంతం అనుకునే వాళ్లే ఎక్కువ. ఇక్కడ వీళ్ళందరికీ భయపడుతూ చాటుమాటుగా పళ్ళు తింటూ బతికే కంటే స్వేచ్ఛగా హాయిగా ఉండగలిగే అడవికి వెళ్ళడం మేలు కదా అంటూ తల్లికోతి హితవు చెప్పింది. ఈసారి పిల్లకోతి మాట్లాడకుండా, అమ్మా అయితే మనం అడవికే పోదాం పద అంటూ తల్లితో కలిసి అడవి బాట పట్టింది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.